నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు నేను మీకు తోటకూర కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. తోటకూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఫ్రై కన్నా ఇలా ఉడకబెట్టిన కర్రీ చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి. దానికోసం నేను ముందుగా 2 తోటకూర కట్టలు తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాండి ముక్కలుగా. దీన్ని ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఒక గిన్నెలోకి తోటకూర అంతా వేసుకోండి. ఇలాగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలండి. తోటకూర వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒంటికి బ్లడ్ పడుతుంది బాగా. దీంట్లో 4 పచ్చిమిర్చి చీలికలు, 1 టొమాటో, 1 ఆనియన్ కట్ చేసి వేసుకున్నా అండి. దీన్ని పులుసు కర్రీ అని కూడా అంటారండి. ఇంట్లో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం సాంబార్ కారం, రుచికి సరిపడా చూసి వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసుకొని తోటకూర మునిగే వరకు కొంచెం మనం బ్రష్ చేసి చూస్తే నీళ్ళు కనిపిస్తూ ఉంటే సరిపోతాయండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె దాంట్లో పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి. బాగా ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గుతూ ఉంటుందండి. చూడండి, బాగా ఉడుకుతుంది. ఒకసారి అలా కలబెట్టుకొని మూత పెట్టేసుకొని వదిలేసేయండి. వాటర్ అయిపోయిన దాకా ఉడికించుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్, కర్రీ టేస్ట్. మూత పెట్టేసుకొని వదిలేసి చూడండి, బాగా ఉడుకుతుంది. వాటర్ అన్నీ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలండి నీట్గా. వాటర్ అన్నీ అయిపోయాయి చూడండి. వాటర్ అన్నీ చూడండి, ఇలా పప్పు గుత్తితో ఎనుపుకోవాలండి. బాగా నీట్గా మెత్తగా వస్తుందండి ఎనుపుకుంటే. దీనికి ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలండి. దానికోసం గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు, 2 వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసుకున్నా అండి. 1 ఆనియన్, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని మనం ఎనుపు పెట్టుకున్న తోటకూర దీంట్లో వేసుకోవడమేనండి. 2 మినిట్స్ కలుపుకొని అలా వేడికి వదిలేయండి. ఆ పోపు అంతా బాగా కర్రీకి పడుతుంది. హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ పడుతుంది, జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది.